అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ గుడిపటి, టీమ్ లోకేష్, యువసేన. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన శ్యామల అధికార ప్రతినిధి ఈమె ప్రెస్ మీట్లు ఒక వింత, అదొక పెద్ద రోత. ఈమెకి కనీసం ఒక సమస్య మీద అవగాహన లేదు, ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఒక స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ను ఫాలో అవుతూ మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే ప్రయత్నం 100% కూడా ఈమెకి ఇచ్చిన ఏదైతే ఒక స్క్రిప్ట్ ఉందో దానికి పూర్తిగా న్యాయం చేసే పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి దాంట్లోనూ ఈ వైసీపీ పార్టీ ఏ విధంగా అయితే బురద జల్లుతుందో, ఏ విధంగా అయితే ఈరోజు విష ప్రచారం చేస్తూ ముందుకెళ్తుందో మన అందరికీ తెలుసు. అయితే ఆమె 2 విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. 2 విషయాల మీద చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. ఒకటి, బస్సు మొన్న కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం మీద ఒక మాట మాట్లాడటం జరిగింది. రెండోది, మద్యం గురించి మాట్లాడటం జరిగింది. అయితే ఫస్ట్ మద్యం గురించి మాట్లాడుతుంది. ఏమో మద్యం గురించి ఒక 2 నిమిషాలు మనం విందాం ఏం మాట్లాడిందో. దాని తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మద్యాన్ని ఏ విధంగా మరి మన రాష్ట్రంలో ఏరులై పారించారు, వాటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈమె ఏమందో విందాం. తేడా లేకుండా మద్యం విచ్చలవిడిగా అమ్ముతుండడంతో, విరివిగా దొరుకుతుండడంతో, అందుబాటులో ఉండడంతో ఎక్కడికక్కడ ప్రజలు దాన్ని కొనుగోలు చేస్తున్నారు, తాగుతున్నారు, రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఇంతకు ముందు వాళ్ళ నాయకుడు కూడా, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పిపిపి గారు కూడా చెప్పారు కదా, మీరు తీయండి బైక్ సైలెన్సర్లు తీయండి, మీరు విచ్చలవిడిగా పేట రేగిపోండి, ఏమవుతుందో నేను చూసుకుంటానని చెప్పి. సో ఒక లేని ఒక ధైర్యం వచ్చేసింది అనమాట ఈ రోజున నేరగాళ్ళందరికీ కూడా. ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? ఈ కూటమి ప్రభుత్వమే. ఎలా? ఈ మద్యం ద్వారా. అదే మీరు ఒక టైం అంటూ రెస్ట్రిక్ట్ చేసి ఇంతవరకే మీకు మద్యం దొరుకుతుంది అని చెప్తే ఇన్ని ఘోరాలు, ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని అత్యాచారాలు, ఇన్ని అన్యాయాలు జరిగే అవకాశం తగ్గుతుంది కదా. మొన్నటికి మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా 19 మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదు. ఇప్పుడు మన శ్యామల గారు చెప్పింది పూర్తిగా విన్నారు అందరూ. ఆమె ఏం చెప్తుందంటే, ఈ ప్రభుత్వం మద్యాన్ని విచ్చలవిడిగా నడుపుతుంది, ఒక్క బ్రాండ్ కూడా లేదు, కనీసం ఈ రాష్ట్రంలో తాగటానికంటూ ఒక మంచి కల్తీ లేని మద్యాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది, మరియు టైమింగ్ అంటూ లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. 24/7 ఈరోజు మరి మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరుకుతుందని చెప్పేసి చాలా బాహాటంగా మాట్లాడుతుంది. అంటే ఎంత విచిత్రం అంటే, ఈమె మాట్లాడే దాంట్లో ఎంత విచిత్రంగా ఉందంటే, ఆమె ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా, చాలా నీట్గా, చాలా చక్కగా రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తిగా బురద జల్లేస్తుంది మద్యం గురించి. అయితే ఈరోజు ఈ మద్యం గురించి ఇంకొక వీడియో చూద్దాం మనం. ఈమెకి ఇంకొక వీడియో చూపిద్దాం. అమ్మా శ్యామల గారు, ఇగో ఈ వీడియో చూడమ్మా. మీ జగన్ అన్న అమ్మిన మద్యం ఎంతమంది నాశనం అయ్యారు? జగన్ ధనాశకు జనం బలి. ఏబిఎన్లో ఎప్పుడొచ్చింది ఇది? విధానాన్ని మార్చారు. నాసిరకం మద్యంతో దుకాణాలను ముంచెత్తారు. జగన్ 5 ఏళ్ల పాలనలో మద్యం వల్ల తలెత్తున్న నరాలు, కిడ్నీలు, కాలేయ వ్యాధులతో బాధపడిన వారి సంఖ్య అంతకు ముందు 5 ఏళ్లతో పోల్చితే అనేక రెట్లు పెరిగింది. ఇవేవో ఉత్తుత్తి ఆరోపణలు, కల్పిత గణాంకాలు కావు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అధికారికంగా తెరిచిన లెక్కలు. చాలా చక్కగా, చాలా నీట్ గా. వాంబో ఏపీ మధ్యమ వద్దు బాబు అన్నట్లు వైసీపీ పాలనలో మందు బాబుల మధ్య వినిపించిన మాట జే బ్రాండ్ లిక్కర్ అంతగా భయపెట్టింది. జగన్ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించిన విషతుల్యమని రోగాల సాక్షిగా రుజువైంది. ఇది ఇప్పుడు చెప్పండి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అమ్మిన మద్యానికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయాలకి కనీసం పొంతన ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు శ్యామల గారు మాట్లాడే ప్రతి మాట కూడా అబద్ధం. ఎందుకంటే ఈరోజు మనం 2 వీడియోలు చూసాం. ఒకటి, శ్యామల గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు. ఏంటి? పూర్తిగా ఈ మద్యం నాసిరకం మద్యం విచ్చలవిడిగా ఈరోజు రాష్ట్రంలో మద్యాన్ని అమ్ముతున్నారు అనేది
ఆమె చెప్పిన మాటల్లో అయితే మనం అవాస్తవం. రెండోది, ఇక్కడ కల్తీ లేని మద్యాన్ని ఎన్డీఏ కూటమి ప్రవేశపెడుతుంది, ఎన్డీఏ కూటమి ప్రజలకు అందిస్తుంది అనేది వాస్తవం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి స్పిరిట్ ద్వారా, ఓన్లీ జగన్ స్పిరిట్ అనే ఒక మందుని తయారు చేసి దాంట్లో కనీసం ఒక ఏదైతే బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ కి సంబంధించిన ఆల్కహాల్ ని కలపలేని దుస్థితి గత 5 సంవత్సరాలు ఉంది. ఆ మద్యం తాగి కొన్ని వేల మంది ఈరోజు అనారోగ్యాన బారిన పడి కిడ్నీలు పోగొట్టుకున్నారు, లివర్లు పోగొట్టుకున్నారు, నరాలు బలహీనపడి పూర్తిగా ఈరోజు మంచానికి పరిమితమైన దారుణాలు మనం గత 5 సంవత్సరాలు వైసీపీ హయాంలో చూసాం. అయినా సిగ్గు శరం లేకుండా ఈ రోజు మనకి అధికార ప్రతినిధి ఇచ్చారని చెప్పేసి మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కనీసం మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది అనేది ఒకసారి యూట్యూబ్ లో కొట్టి చూసుకోండి, గూగుల్ని కూడా అడిగి చూడండి. మీరు గూగుల్ ఇప్పుడు మేము అబద్ధం చెప్తున్నాం, మా నాయకులు అబద్ధాలు చెప్తారు, లేకపోతే మా ప్రభుత్వం అబద్ధాలు చెప్తుంది, గూగుల్ అయితే అబద్ధం చెప్పదు కదా. గూగుల్లోకి వెళ్ళండి, వైసీపీ హయాంలో ఒరిజినల్ మద్యం దొరికిందా లేదా గూగుల్ అడిగితే చెప్పేస్తుంది. దానంత దరిద్రపు మద్యం, దానంత పనికి మాలిన మద్యం, దానంత పోరంబోకు మద్యం ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. దాన్ని తాగలేక జనాలు చచ్చారు అనేది గూగుల్ చెప్తుంది. అంటే ఈ విధంగా మీరు అబద్ధాలాడి ఈ ప్రభుత్వం మీద ఈ కల్తీ మద్యం దొరుకుతుంది, 24 గంటలు ఈరోజు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి అనేది అవాస్తవం. ఎక్కడో ఒక చోట ఎవడో ఒక నాయకుడు చేసిన తప్పులను తీసుకొచ్చి పూర్తిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద పెట్టడం, నారా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టడం అవాస్తవం. ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, కల్తీ మద్యం కానీ లేకపోతే బెల్ట్ షాపులు కానీ మీరు కానీ నిర్వహిస్తే తాట తీస్తామని చెప్పి పదే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. అయితే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, కల్తీ మద్యం బెల్ట్ షాపులు నడపొద్దని. కానీ గతంలో మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు తెలుసా? కల్తీ మద్యం అమ్మండి, బెల్ట్ షాపులు నిర్వహించండి, పూర్తిగా నాసి రకం మందు అమ్మి మీరు మీ జేబుల్లోకి మరి ప్రజల రక్తాన్ని అంటే డబ్బుల్ని మీ జేబుల్లో పెట్టుకొని రేపొద్దున ఎలక్షన్కి సిద్ధం కండి అని చెప్పేసి మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మీకు తెలిసినట్లయితే కొన్ని విషయాలు మద్యంలో మనం చూసుకుంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అనే ఒక కల్తీ మద్యాన్ని తయారు చేసి కొన్ని స్పిరిట్లు కలిపి గవర్నమెంటే ఆ రోజుల్లో మరి మద్యం షాపులు నడిపించి ఆ సొమ్ముని మరి ప్రతి ఒక్కరు కూడా మరి మీ జగన్మోహన్ రెడ్డి సొమ్ము చేసుకున్నాడు అనేది వాస్తవం కాదా? కనీసం జగన్మోహన్ రెడ్డి నడిపించిన ఏదైతే మద్యం షాపులు ఉన్నాయో ఎక్కడైనా క్యూఆర్ కోడ్ ఉందా? ఎక్కడైనా ఆన్లైన్ పేమెంట్లు ఉన్నాయా? ఎక్కడైనా స్కానర్లు ఉన్నాయా? ఎక్కడైనా స్వైపింగ్ మిషన్లు ఉన్నాయా? ఎక్కడా లేవు. ఏంటంటే మీరు చేసింది పూర్తిగా మరి ధనదాహం కోసం. ఇప్పుడు మనం ఏబిఎన్లో చూసాం గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో. ధనదాహం కోసం రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చిన ఏకైక పార్టీ ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అని గట్టిగా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి కల్తీ మద్యం అమ్ముతున్నారు, కల్తీ సారా అమ్ముతున్నారు, ఈరోజు నాసి రకమైన మద్యం అమ్ముతున్నారు, లేకపోతే 24 గంటలు కల్తీ మద్యం అమ్ముతున్నారని మీరు అవాక్కులు చవాక్కులు పేల్చినంత మాత్రాన, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీరు చేసిన తప్పులు తప్పిదాలు గతంలో అనేకం, వాటిని తలుచుకుంటేనే ఈరోజు రాష్ట్ర ప్రజలు వెన్నులో వణుకు పుట్టే విధంగా మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడిపించింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి 164 సీట్లు ఇచ్చి గెలిపించి ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం అవుతున్నారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మోసపూరితమైన ప్రకటనలు ప్రకటించినా, మీ సాక్షి ఛానల్లో కూర్చొని పదే ఈ ప్రభుత్వం మీద బురద జల్లిన ఊడేదేమి లేదు, మీరు పీకేదేమి లేదని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకున్నా. ఈరోజు మీరు చూసుకుంటే పదే చంద్రబాబు నాయుడు గారు తప్పు, మద్యం దుకాణాల్లో జరిగింది తప్పు అని చెప్పి మీరు చెప్తున్నారు కదా. గతంలో మళ్ళీ చెప్తున్నా, గతంలో మీరు చేసిన తప్పిదాల వల్ల ఎంతో మంది అమాయకులు బలైపోయారు, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఎంతో మంది ఇప్పటికి కూడా హాస్పిటల్లో మీ మద్యం తాగి ఇబ్బందులు పడుతున్నారు. అది ఒక్కసారి గుర్తించి గమనించి మీరు ముందుకెళ్తే మంచిదని శ్యామల గారికి నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై లోకేష్ అన్న.